ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్ళు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు,
నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి వంగి నమస్కారాలు పెట్టి లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నా. ఎన్నో సవాళ్లున్నాయి. అన్ని సవాళ్ళని సంక్షోభాల్ని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.